ఇక బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. ఏపీలో రానున్న ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఈసీ కార్యాలయానికి 3 ఎస్పీలు చేరుకున్నారు. ఈ నేపథ్యంలోనే పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాలకు చెందిన ఎస్పీలు రవిశంకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, రఘువీర్ రెడ్డి ఏసీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇక రాజకీయ హత్యల ఘటనపైన ఎస్పీల నుంచి వివరణ కోరున్నారు ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా. ఇక ఏపీ ఈసీ కార్యాలయానికి పల్నాడు జిల్లా, ప్రకాశం జిల్లా, నంద్యాల జిల్లాల ఎస్పీలు చేరుకున్నారు. రాజకీయ హత్యల ఘటనపైన ఎస్పీల నుంచి వివరణ కోరున్నారు ఎన్నికల ప్రధానాధికారి ఎంకే మీనా. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి ప్రసన్న అందిస్తారు. ప్రసన్న, ఎన్నికల కమిషన్ ఇవాళ 3 జిల్లాల ఎస్పీని పిలిచింది. 3 జిల్లాల ఎస్పీలతో ప్రధానంగా ఈ లాండ్ ఆర్డర్ సంబంధించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. శాంతి భద్రతలకు సంబంధించి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ప్రధానంగా ఏంటంటే సాయంత్రం 4 గంటలకు వీళ్ళు టైం ఇచ్చింది. వీళ్ళు హాజరయ్యారు. నంద్యాల, ప్రకాశం, పల్నాడు జిల్లాలకు సంబంధించి ఎస్పీలు 3 హాజరవడం జరిగింది. ఈ ఘటనలు జరగడానికి కారణం ఏంటి? ఎందుకంటే పల్నాడు ప్రాంతంలో హింసాత్మక సంఘటనలు జరిగాయి. ఘటనలు జరగడానికి కారణాలు ఏంటి, ఘటనలు అరికట్టడంలో ఎస్పీలు అయ్యారు అనే యాంగిల్లో ప్రధానంగా చర్చ జరిగింది. నంద్యాల, పల్నాడు, ప్రకాశం జిల్లాలకు సంబంధించి వివరణ ఆధారంగా మరి ఎన్నికల కమిషన్ ఈసీ ముఖేష్ కుమార్ మీనా నేతృత్వంలో ఈ సమావేశం జరుగుతుంది కాబట్టి ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది. ఎందుకంటే శాంతి భద్రతల విషయంలో ఈసీ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు చాలా సీరియస్ గా ఉంటాయి. ప్రధానంగా ఎన్నికలకు సంబంధించి హింస జరిగేటప్పుడు ఎట్టి పరిస్థితులలో అలాంటి సంఘటనలు జరగకుండా చూడాలి, పొలిటికల్ వైలెన్స్ ఉండకూడదు అనే యాంగిల్లో ఎన్నికల కమిషన్ వెళ్తున్నట్టుగా నిన్న మనకి సీఈఓ మీనా కూడా చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఇవాళ ఎస్పీలతో మాట్లాడతారు. ఎస్పీల మీద యాక్షన్ తీసుకోవాలా లేకపోతే వాళ్ళు ఇచ్చే వివరణ ఏ రకంగా ఉంది ఇవన్నీ చూసిన తర్వాత ఫర్దర్ గా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఓవరాల్ గా నేను చెప్పిన దాని ప్రకారం రాబోయే రోజుల్లో ఎలాంటి హింస లేకుండా చూసుకోవాలి ప్రధానంగా ముఖేష్ కుమార్ నేను చెప్పాడు కాబట్టి ఆ దిశగా ఇక్కడ నుంచి అందరూ కూడా దృష్టి పెట్టాల్సిన పరిస్థితి అయితే మనకి కనిపిస్తూ ఉంది. ఓకే రైట్, థ్యాంక్ యూ ప్రసన్న.